పత్రిజీ ధ్యాన మహాయాగం పత్రిజీ ధ్యాన మహాయాగం. అందరికీ నమస్కారం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య ఆశీస్సులతో స్వర్ణమాల పత్రి మేడం మార్గదర్శకత్వంలో ప్రపంచ శాంతి కోసం పత్రిజీ ధ్యాన మహాయాగం అంగరంగ వైభవంగా జరుగుతుంది కైలాసపురిలో. సో దీని గురించి తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు మహేశ్వర మహాపిరమిడ్ కడతాల్ ట్రస్టీ అండ్ పత్రిజీ ధ్యాన మహాయాగం గ్రౌండ్ ఇన్ఛార్జ్ దామోదర్ మహాస్వామి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే మేడం. సార్, మరి పత్రిజీ ధ్యాన మహాయాగం అంటున్నారు, అసలు ఇది ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎన్ని రోజులు జరుగుతుంది సార్? ఇది డిసెంబర్ 21 నుంచి 31 వరకు 11 డేస్ ఉంటుంది. ఓకే, 11 రోజుల పాటు. ఇది 4వది, 3 అయిపోయినాయి, ఓకే. 4వది. ఏ నెలలో జరుగుతుంది సార్? డిసెంబర్ 21 నుంచి 31 వరకు. ఓకే, టోటల్ 11 డేస్ ప్లస్ 99 నుంచి 10 సంవత్సరాలు ధ్యాన మహా యజ్ఞం జరిగింది. ఓకే. దాని తర్వాత ఇంకొక 10 సంవత్సరాలు ధ్యాన మహాచక్రం జరిగింది. దాని తర్వాత ధ్యాన మహాయాగం మొదలైంది. ఓకే. ఈ ధ్యానయాగం ఇది 4వది. యాక్చువల్ నెంబర్ కూడా వేయకూడదు, ఎందుకంటే ఇది 2090 వరకు పత్రి గారు చెప్పిన ఏ సంవత్సరం కట్ ఆఫ్ డేట్ ఉందో ఓకే, అప్పటి వరకు యాగాలు జరుగుతూనే ఉంటాయి. ఇది నెవర్ ఎండింగ్. ఇది అందుకే తెలియకుండానే పిరమిడ్ సొసైటీలో ఇంత పెద్ద క్యాంపస్ వచ్చింది. 100 ఎకరాలు ఎక్కడ లేదు మనకు. ఓకే. ఎందుకు? దీనికి ఆ పర్పస్ ఉంది కాబట్టి. సో కైలాసపురి 100 ఎకరాలు అనమాట. 95 ఎకరాలు, 95 95 ఎకరాలు ఎకర్స్. ఓకే. 70 ఎకరాలేమో మన పిరమిడ్ కింద ఉంటుంది. ఓకే. 25 ఎకర్స్ ఏమో విల్లాస్ ప్రాజెక్ట్, రెసిడెన్షియల్ ప్రాజెక్ట్. టోటల్ 95 ఎకర్స్ అంతా కలిపి. అందుకని ఇది ముందు చూపుతోటే అలా నిర్ణయించబడింది అంతే. ఒక 10 ఎకరాలు 20 ఎకరాలు అనుకున్నారు. అది కొంచెం 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 విస్తరించాం. రాబోయే రోజులు ఇంకా కూడా విస్తరించవచ్చు, కొత్త కొత్త ప్రాజెక్ట్ రావచ్చు. అది సెకండరీ. కానీ ప్రస్తుతానికి ఉన్న ఇది ప్రస్తుతం గ్రౌండ్ రియాలిటీ. ఓకే. సో మరి మీరే అన్నారు మనకు సొంత ప్రాపర్టీ ఉంది, ఆ ప్రాపర్టీలోనే ఇప్పటివరకు యజ్ఞాలు యాగాలన్నీ జరుపుకుంటూ వచ్చామన్నారు. ఇప్పుడు పత్రిజీ ధ్యాన మహాయాగం 4 అని చెప్పారు. సరే, ఇంతకు ముందు జరిగిన యాగంకి ఇప్పుడు జరిగిన యాగంకి మార్పులు ఏంటి? కొత్త నిర్ణయాలు ఏమన్నా తీసుకున్నారు? కొత్త నిర్ణయాలు తీసుకున్నాం. అటు ప్రభుత్వ పరంగా కొన్ని కొత్త నిర్ణయాలు వచ్చాయి, ఓకే. ట్రస్ట్ పరంగా కొత్త నిర్ణయాలు తీసుకున్నాము, డెవలప్మెంట్లో కొత్తగా వచ్చినాయి. ఓకే. ఆ కొత్తగా వచ్చిన అన్నిటికంటే హైలైట్ మీరు చూసి ఉంటారు, పత్రిజీ సమాధి చుట్టూ పైన షెడ్తో సహా కంప్లీట్ కావడం. ఓకే. పత్రిజీ ధ్యానం శక్తి స్థలం. చేసుకోవడానికి 500 మందికి ఓకే. సమాధి చుట్టూ ఉమ్. 500 మంది కూర్చొని హ్యాపీగా మెడిటేషన్ చేయొచ్చు. ఓకే. ఎక్స్క్లూజివ్లీ ఓన్లీ ప్రత్యేకంగా ధ్యానులకు మాత్రమే అనుమతిని బోర్డు పెడుతున్నాం అక్కడ. ఓకే. ధ్యానం చేసిన వాళ్ళు లోపలికి పోవాలి, ఉమ్. కాలక్షేపం వాళ్ళు బయట ఉండాలి. ఓకే. అందుకని ఆ బోర్డు అక్కడ పెట్టేసి కంప్లీట్ సైలెన్స్ జోన్ కింద డిక్లేర్ చేస్తున్నారు. ఓకే. సో 24 అవర్స్ అక్కడ మెడిటేషన్కి అనుకూలంగా అన్ని రకాలుగా కేర్ తీసుకొని ఉమ్. ఫినిషింగ్ వరకు జరగలేదు, స్ట్రక్చర్ మటుకు అయిపోయింది. అంటే ఒక 500 మెంబర్స్ ఈ ఆ. యాగానికి వచ్చే వాళ్ళు మంచిగా పత్రిజీ శక్తి స్థల దగ్గర కూర్చొని ధ్యానం చేస్తారు. సమాధి చుట్టూ కూర్చొని ధ్యానం ఉమ్. చేసుకోవచ్చు. ఇది ప్రత్యేకం. ఓకే. 2, ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న ద్వారకా నివాసం మనకు అందుబాటులోకి వస్తుంది. ఓకే. సో ఇది ఒక అకామిడేషన్ కి ఎంత మంది వచ్చినా ప్రాబ్లం లేదు. అంటే ఇంతమంది అని కాదు, ఉమ్. ఎవరైతే డబ్బులు కట్టి బుక్ చేసుకున్నారో ఓకే. వాళ్ళకి మటుకు కంఫర్ట్. ఉహుం. సెంట్రలైజ్ సిస్టంలో స్టార్ హోటల్ రేంజ్ లో మీరు కూడా చూసి ఉంటారు. చూసాను. బెస్ట్ అకామిడేషన్, ఓకే. ఖచ్చితంగా సగర్వంగా చెప్పుకోవచ్చు, ది బెస్ట్ అకామిడేషన్. ఓకే. అది ఒకటి అందుబాటులోకి వచ్చింది. ఈ 2 హైలైట్ ఈసారి. ఉహుం. సో యాగం విషయంలో పోయినసారి కంటే ఈసారి ప్రత్యేకం ఉంటుంది. ఉమ్. అందులో 2 గంటలు వేరే ప్రోగ్రాంలు కట్ చేసి ఉమ్. 2 గంటలు ధ్యానానికి కేటాయించాం. ఇదే ప్రత్యేకం ఈసారి. అంటే మామూలుగా అయితే ప్రతి సంవత్సరం 3 గంటలు ఉంటుందా సార్? ఉదయం 3 గంటలు ఉంటుంది, రాత్రి 1 గంట, 4 గంటలు ఉండేది. ఓకే. ఈసారి ఏం చేశాం, 3 to 5 ప్రత్యేకంగా 2 గంటలు ధ్యానం. ఉహుం. సో ఆ 2 గంటలు మరి కార్యక్రమాలు చేయలేం కదా, ఉమ్. అట్లానే రాత్రంతా చేయలేం కదా, కరెక్ట్. 9:30 క్లోజ్ చేయాలి. ఉమ్. అందుకని కొన్ని కార్యక్రమాలు ఎత్తేసినాం. సో దానివల్ల కొన్ని ధ్యానానికి ఇబ్బందులు ఎక్కువ- వస్తాయి. ఈసారి పత్రిజీ ధ్యాన మహాయాగం స్పెషాలిటీ ఏంటంటే ధ్యానానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు. ఓకే. పేరే ధ్యాన మహాయాగము, ఉమ్. ధ్యానానికి ఇంపార్టెన్స్ లేని యాగము. దేనికి చేసినట్టు, ఎందుకు చేసినట్టు అందరూ అదే అడుగుతారు. ఉత్సవాలు కరెక్టే, సెలబ్రేషన్స్, కానీ ధ్యానం తర్వాతనే మిగతా ఉత్సవాలు. ఓకే. ధ్యానంతోటే ఉత్సవం, ధ్యానం లేకపోతే ఏ ఉత్సవం లేదు. ఉమ్. కాబట్టి ధ్యానానికి ప్రియారిటీ ఇవ్వాలి. ఓకే. సో తిరుపతిలో పిఎన్సి ద్వారా పెట్టిన 6 గంటల ధ్యానము, సో అది ఇక్కడ వరకు పాకింది. ఓకే. దాన్ని చూసే చైర్మన్ ఉండాలి దామోదర్ అన్నారు. మీరు అన్నది కరెక్ట్. ఉమ్. నేను ఎప్పుడు పోట్లాడేవాడిని, ఉమ్. మిగతా ప్రోగ్రాంలు ఉండని, లేకపోతే నాకు అనవసరం. ధ్యానానికి ప్రియారిటీ ఇవ్వాలి. ఓకే. ఈ 1 గంట 2 గంటలన్నా చేయాలి మనం సాయంత్రం పూట అని అడిగేవాన్ని. ఉమ్. సో ఇది అనుకోకుండా ఈరోజు అది 2 గంటలు వచ్చింది.
ఓకే. సో 3 6 గంటలు అయిపోతుంది. 6 గంటలు అయిపోతుంది. చక్కటి నిర్ణయం సార్. నిజంగా స్టార్టింగ్ ధ్యానంతో స్టార్ట్ అవుతుంది, హ్మ్. లాస్ట్ లో గంట సేపు ఎండింగ్ కూడా ధ్యానంతో క్లోజ్ అవుతుంది. ఓకే. అంటే ఇప్పుడు మనకి December 21 వరల్డ్ మెడిటేషన్ డేగా డిక్లేర్ అయింది ఆ, కదా సార్. అది కూడా చెప్పాలా, ఉమ్. బాగా గుర్తు చేశారు. ఉమ్. ఈసారి మార్నింగ్ 10 o'clock నుంచి మెడిటేషన్ ఉంటుంది. మామూలుగా అయితే ఇంతకు ముందు అలా లేదా సార్? ఈవినింగ్ ఉండే, ఓకే. ఓన్లీ ఈవినింగ్ మనం ఈ జ్యోతి ప్రజ్వలన ఉంటుంది, ఉమ్. విఐపీస్ వస్తారని. ఉమ్. సార్ అట్లా కాకుండా మార్నింగ్ ఉదయం మెడిటేషన్ డే సందర్భంగా స్పెషల్ మెడిటేషన్ 10 to 1 10 to 1 3 అవర్స్. 1 మధ్యాహ్నం రెస్ట్ ఇస్తాము, తర్వాత ఈవినింగ్ యథావిధిగా మన కార్యక్రమాలు. ఓకే. ఇది షెడ్యూల్. బాగుంది సార్. అసలు మనము ప్రోగ్రామ్ ధ్యానంతో స్టార్ట్ చేసుకుంటున్నాం. ఎస్, ఫస్ట్ ఆ రోజు 21 నాడు 10 గంటలకే మొదలు. ఉమ్. అందుకే ఈ సందర్భంగా ధ్యానులందరూ కూడా చెప్తున్నాను, దయచేసి 21 నాడు అన్నిటికంటే మనకు పెద్ద సంబరం చేసుకోవాల్సిన రోజు ఆ రోజు. ధ్యానులందరికీ ముఖ్య ప్రపంచ ధ్యాన దినోత్సవం. ఎస్. పిఎస్ఎస్ఎం మూమెంట్ ఏం సాధించిందంటే ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని సాధించింది. కరెక్ట్ సార్. ఆ క్రెడిట్ మొత్తం పత్రి గారికి, మీరు మాస్టర్లకే చెందుతుంది. అంటే మీ గురువు గారు ఒక ముందు చూపుతోనే మనకి ఎప్పటి నుండో 21 నుండి మనం ఈ సెలబ్రేషన్స్ అంతా చూడు చేసుకుంటున్నాం. అది ఎట్లా కలిసి వచ్చింది. ఉమ్. ఆ 21 నుంచి పెట్టడము, ఆ 21కే వాళ్ళు డిక్లేర్ చేయడము, ఆ రోజే మనం ధ్యానమాయాగం స్టార్ట్ చేయడం. చేయడం. ఇది ఇంతమంది, ఇన్ని వేల మంది ఓన్లీ ధ్యానం చేసేది ప్రపంచంలో మీరు ఎక్కడ కనబడరు. ఓన్లీ ఆ రోజు స్పెషల్గా మెడిటేషన్ చేసేవాళ్ళు పత్రిజీ ధ్యానమాయాగం పేరు మీద పత్రిజీ శక్తి స్థల్లో ధ్యానమాయాగం ప్రాంగణంలో చేసే ధ్యానమే ఈ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ధ్యానం. అది క్లియర్. మీరు ఎక్కడైనా సెర్చ్ చేయండి. ఆ రోజు ఎవడంతలా వాడు కూర్చుంటారు, 5 కూర్చుంటారు, 10 మంది, కానీ వేల మందితోటి ఇంత పెద్ద ప్రోగ్రాం పెట్టుకొని అనేది మనకే చెందుతుంది. ఓకే. సాధించింది మనమే. సెలబ్రేషన్ మనం కాకపోతే ఎవరు చేస్తారు మీరు Correct. చెప్పండి. సో ఇప్పుడు వచ్చే వాళ్ళంతా 21 కాకుండా 20th 20వ తారీఖు సాయంత్రానికి వచ్చేయాలి. వచ్చేయాలా, ఉమ్. లేదంటే ఆ రోజు ఉదయం కల్లా 10 గంటల కల్లా వచ్చేసి. వచ్చేయాలి. అందుకని పిఎంసి ద్వారా ఆ రోజు అందరికీ పిలిపిస్తున్నాం. తప్పకుండా ప్రతి ఒక్కరు ఆ రోజు స్పెషల్గా సెలబ్రేషన్ చేసుకోవాల్సిన రోజు ఆ రోజు. ఎంటైర్ మూమెంట్ మొత్తం. కరెక్ట్ సార్. అవునా కదా? అవును. ఎందుకంటే వరల్డ్ మెడిటేషన్ డేగా డిక్లేర్ అయింది. 40 సంవత్సరాలుగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వ్యవస్థాపకులు పత్రిజీ ఎంత కృషి చేశారు, ఎంతమందిని మాస్టర్లను తయారు చేసుకున్నారు. అచీవ్మెంట్ చేసాము, ఉమ్. సెలబ్రేషన్ చేసుకోవాలి కదా. చేసుకోవాలి. మళ్ళీ అదే చేసేది ఇప్పుడు. ఉమ్. అందుకని 10th నాడు మార్నింగ్ నుంచి 21 నాడు ఓకే. ఇది తీసుకున్న నిర్ణయం. సో ఫస్ట్ డే 3 అవర్స్ మెడిటేషన్ తోని మనకి ప్రోగ్రామ్ అనేది Program ప్రారంభం మొదలవుతుంది. అవుతుంది. తర్వాత 10 to 1 ప్యూర్ మెడిటేషన్ అంతే. రావాలి, కూర్చోవాలి, అంతే. అంతే. పత్రిజీ మళ్ళా music మాటలు తోని ముచ్చట్లన్నీ ధ్యానం ఉంటుంది. ఈవినింగ్ ఉంటుంది. ఉమ్. ఈవినింగ్ ఈవినింగ్ జ్యోతి ప్రజ్వలనతో ప్రోగ్రామ్ ప్రారంభించుకుంటాం. ఆ వేరు మళ్ళీ యాజ్ యూజువల్ గా మన ధ్యాన ఓకే. సో తర్వాత 11 days వచ్చేసి మనకి 6 hours డైలీ మెడిటేషన్ ఉంటుంది. 6 గంటల రోజు మెడిటేషన్, యథావిధిగా కల్చర్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఈసారి చిన్నపిల్లలు ద్వారా ముఖ్యంగా పిరమిడ్ మాస్టర్లు కల్చర్ యాక్టివిటీస్ ఎవరైతే చేస్తున్నారో, ఉమ్. ఎవరైతే కళలు ఉన్నాయో వాళ్ళకు ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వబోతున్నాం ఈసారి. మంచి నిర్ణయం సార్. ఎందుకంటే డబ్బులు ఇచ్చి ఎవరో ఏంది ఇంత పెద్ద మూమెంట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నది. ఎక్కడెక్కడ ఎంతమంది కళాకారులు ఎవరికి తెలుసు. అదిగాక పత్రిజీ గారు కూడా ఎప్పుడు చెప్తుండే వాళ్ళంటే కదా సార్, ప్రతి ఒక్కరు మాస్టర్ వాళ్ళలో ఉన్న క్వాలిటీస్ బయటికి తీసుకురావాలి. అందరూ అది విని ఎన్నో నేర్చుకొని ఉంటారు. మన వాళ్ళతోటి ప్రోగ్రామ్ చేయాలి ఎన్నిసార్లు అనేవాళ్ళు. ఉమ్. బోల్డ్ మంది ఉన్నారా చూడండి. ఉమ్. కొంచెము మీరు అంటారు కదా రేటింగ్ ఉండాలని, మన మ్మ్. పిఎంసీ రేటింగ్ కోసం అని కొన్ని అలా పెడతాం అంతే, అంతకుమించి ఏం లేదు. ఓకే. సో ఇప్పుడు మన పిఎస్ఎస్ మూవ్మెంట్ లో ఉన్న వాళ్ళకి ఎవరికైతే ఏ కళల పట్ల ప్రావీణ్యం ఉందో కొంచెం వాళ్ళు ప్రొఫెషనల్ గా ఎవరైతే చేయగలరు. బాగా ట్రైన్డ్ అయి ఉన్నారో, ఉమ్. పాటలు కావచ్చు, డ్యాన్స్ డాన్స్ కావచ్చు, కావచ్చు, రకరకాల సాంస్కృతిక యాక్టివిటీస్, కార్యక్రమాలకి వాళ్ళకు ఫస్ట్ పీరియడ్. ఫస్ట్ ప్రయారిటీ. సరే, రోజు ఒక హాఫ్ అన్ అవర్ కొన్ని వందల మంది పిల్లలతోటి 50 మంది అలా డయాస్ మీద ఉంటారు. మ్మ్. భగవద్గీతని ప్రవచనం ఉంటుంది. ఓకే. అదొక కొత్తగా ఈసారి మ్మ్. తీసుకున్నాను నేను. సో పత్రిజీ గారికి కూడా భగవద్గీత అంటే చాలా ఇష్టం కదా సార్. అందుకే దాని మీదనే ప్రోగ్రామ్ రోజు హాఫ్ అన్ అవర్. రోజు హాఫ్ అన్ అవర్. ఓకే. డిఫరెంట్ కేటగిరీ పిల్లలు ఆ, ఒకటే. అంతే. ఓకే. రోజు ఇవాళ వచ్చిన వాళ్ళు రేపు ఉండరు, ఓకే. కొత్త వ్యక్తులు వస్తారు. మ్మ్హ. సో ఇది సో భగవద్గీత ఉంటుంది, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి, 6 hours మెడిటేషన్ ఉంటుంది. ఎస్. సో మరి ఇంకా సార్, ఇప్పుడు మీరు ఇంతకు ముందుకి వీటికి ఇవి చేంజెస్ చెప్పారు. ద్వారకా నివాస్ వచ్చింది, శక్తి స్థల్ దగ్గర కూడా ధ్యానం చేసుకోవచ్చు అని. సో ముఖ్యంగా ఫుడ్ అంటే మీ రోల్ ఏంటి? ఫుడ్లో ఏమన్నా మార్పులు ఉన్నాయా? ఫుడ్లో ఈసారి రోజు కంపల్సరీ ఒక మిల్లెట్ ఉప్మా ఉంటుంది. ఓకే. 2 టిఫిన్స్ ఉంటాయి. ఉమ్. దాంట్లో ఒకరోజు కొర్రలు, ఒకసారి సాములు, ఒకసారి ఊదలు, ఇట్లా 11 రోజులకు, అంటే ఆ 11 రోజులు 11 రకాల మిల్లెట్స్ తోటి ఉప్మా ఉంటుంది. మ్మ్హ. 2 పొంగలి రైసే కాకుండా ఒకరోజు రవ్వతోటి, ఒకరోజు పెసాలతోటి,
ఓ రోజు పొట్టుపప్పుతోటి, ఓసారి మామూలు పప్పుతోటి, ఉమ్, ఇట్లా రకరకాల వెరైటీగా కూడా పొంగల్ని మనం ఈసారి ప్రజెంట్ చేయబోతున్నాం. ఓకే. నాట్ ఒకటే రొటీన్ కాదు. ఉమ్, సో వెరైటీ Break the వెరైటీ routine అన్నమాట. బ్రేక్ ద రొటీన్. ఓకే. సో ఒక దిక్కు బ్రేక్ ద రొటీన్, ఉమ్, ఒక దిక్కు పూర్తిగా ఫిజికల్ బాడీకి శక్తినిచ్చే ఆహారం, ఉమ్హు, ఫుల్ హై ప్రోటీన్స్ ఉన్న ఆహారం మాత్రమే అందించబోతుంది. ఇది ఈసారి తీసుకున్న నిర్ణయం ఉమ్హు, ఫుడ్ విషయంలో. మిగతాదంతా ఇంకా కేరింగ్ ఉంటుంది, ఇంకా శుచి పెరుగుతుంది, ఉమ్, ఇంకా రుచి పెరుగుతుంది, దానికి సంబంధించిన కేరింగ్ ఉంటుంది, ఉమ్, మంచి క్వాలిటీ, ఏది రైస్ కావడం మొదలు పెడితే ప్రతిదీ ఉమ్, ఒక బెస్ట్ క్వాలిటీగానే మనం వాడబోతున్నాం ఈసారి. ఓకే. ఇది బాగుంది. ఈసారి ఫుడ్ మీద తీసుకున్న కేరింగ్. సో మరి మీరు గ్రౌండ్ ఇన్ఛార్జిగా ఉన్నారు కదా సార్, అంటే వర్క్స్ ప్రారంభమయ్యాయా ధ్యాన ఇవాళనే మహాయాగం? కొబ్బరికాయ కొట్టేసినాం, ఉమ్, అందరి విషయం అంటే మాట్లాడినాం. ఈ రోజు పత్రి సార్ పుట్టినరోజు కదా సార్? ఉమ్, ఎప్పుడు ప్రతి సంవత్సరం ఈ రోజే కొడతాం కదా కొబ్బరికాయ, ఈ రోజు కొట్టేసినాం. ఓహో, ధ్యాన మహాయాగం పనులకి కొబ్బరికాయ కొట్టేశారు. అందుకని ఈసారి ఒక 5 రోజుల ముందు గ్రౌండ్ రెడీ చేసి పెడతాం. మళ్ళీ మీరు ఉమ్, కంప్లీట్ అయిందని ప్రపంచానికి చెప్పాలా. తప్పకుండా సార్. ఆ? ఉమ్, 5 days ముందే ఓకే. గ్రౌండ్ మొత్తం ఉమ్, చిన్న చిన్న పనులు తప్ప మేజర్ వర్క్స్ అని కంప్లీట్ అయ్యి ప్రశాంతంగా ఉంటాం. ఉమ్, ఇంకోటి స్టాఫ్ అందరూ చెప్పాను, ఉమ్, నో సౌండ్, ఓకే. సౌండ్లెస్గా యాగం జరగాల. ఉమ్హు. ఎందుకంటే sound. ధ్యానంకి ఎక్కువ ఈసారి ఎక్కువ ఉంది కాబట్టి ధ్యానం ఎక్కువ ఉంది. అందుకే ఉమ్, సౌండ్లెస్గా ఉండాలి. అరిచేటోళ్ళు బయటకు వెళ్ళిపోయి అరవనోడే ఇక్కడ పని చేయండి అని ఓకే. చెప్పాను. ఇది ఈసారి జరగబోతుంది. సార్ మరి 6 అవర్స్ మెడిటేషన్ అంటున్నారు, పత్రిజీ శక్తి స్థల్ దగ్గర ఎనీ టైం చేసుకోవచ్చు అంటున్నారు. మరి ఇంత సైలెంట్ జోన్ని హ్యాండిల్ చేయడానికి మీరు వాలంటరీగా ఎలా అపాయింట్ చేసుకుంటున్నారు? వాలంటరీ ఉంటారు కంపల్సరీ, మ్మ్. సేవాదళ తరపున అందరు ఉంటారు. ఓకే. వాళ్ళు ఎవరెవరి విభాగాల్లో వాళ్ళు పనిచేస్తారు. మ్మ్. ప్లస్ క్లీనింగ్ ఇవన్నిటి కోసము మనం అవుట్ సోర్స్ తీసుకుంటాం, ఓకే. పెయిడ్. మ్మ్. వాళ్ళు ఎట్లాగో ఎవ్రీ ఇయర్, వాళ్ళు కొత్తగా ఏం లేదు, వర్క్ స్టార్ట్ అయిందంటే ఎవరి పనులకు మేము చెప్పము, ఎవరి పనులు వాళ్ళు చేసేసుకొని రెడీ సార్ అయిపోయింది సార్ అని చెప్పేసి. మ్మ్. ఎందుకు 2012 నుంచి ఈ 13 సంవత్సరాలు చేసిన పని అదే. మ్మ్. ఇంకా వాడికి చెప్పడానికి ఏముంది, మనము ఓకే. చూస్తే సరిగ్గా చేసిండా లేదా చూస్తాం అంతే. మ్మ్. వాడికి ఏం డబ్బులు కావాలో చూసి ఆ గిద్ద కాదు ఇది చేసుకోరంటే మంచిది అంటారు, అయిపోతుంది ఓకే. అంతే. 2 daysలో మొత్తం సెట్ అయిపోతుంది. సో పిరమిడ్ సేవదల్ వాళ్ళు వచ్చి అంత వాలంటీర్స్ వాలంటీర్ వ్యవస్థ మొత్తం వాళ్ళు చూస్తారు. వాళ్ళు చూసుకుంటారు. కేరింగ్ కానీ ప్రతిదీ, మెయింటెనెన్స్ దగ్గర కానీ, ముఖ్యంగా బాత్రూమ్స్. మ్మ్. సో ముఖ్యంగానే అదే చెప్తున్నాను, బాటమ్ లెవెల్ నుంచి మెడిటేటర్స్ అనేది మీరు ఏ సంస్థలో పోయినా ఒక లెవెల్ నుంచే ఉంటారు. కానీ బాటమ్ లెవెల్లో మెడిటేటర్స్ ఉన్నది ఓన్లీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ. మనం అన్ని రకాలలో వస్తారు, లో కేటగిరీ ఎక్కువ మనకు. మ్మ్. అందుకని కొంతమందికి విలేజ్లలో పాపం వాళ్ళకు అవి వెస్టర్న్ బాత్రూమ్ ఎలా ఆడాలో తెలియదు, మ్మ్. ఆ వాష్రూమ్ పోయి ఏం చేయాలో తెలియదు. మ్మ్. సో అలాంటి వాళ్ళకు కొంచెం ఇబ్బందే. మ్మ్. కానీ మళ్ళీ కూడా చెప్తూ ఉన్నాం. అలాగే యాక్టివ్గా బాడీ లేని వాళ్ళు 80 years దాటిన వాళ్ళు ఎవరు రావద్దు అని చెప్తున్నాం. మ్మ్. వచ్చేసరికి అవస్థలు పడి వాళ్ళు బాడీ వీకట్ చేస్తే ప్రతి సంవత్సరం 2-3 పోయి మాకు పెద్ద తలనొప్పి అవుతుంది. ఇటు పోతే ఏదో వస్తుంది, శరీరం బాగా అయిపోతుంది, అది ఉట్టి మాట. ఏడబోయినా పోయినట్టే పిఎంసి ద్వారా ఇంట్లోకి వస్తుంది. కాబట్టి ఇంట్లో కూర్చొని హాయిగా దుప్పటి కప్పుకొని మంచిగా ధ్యానం చేసుకోవచ్చు కదా. యాక్టివ్గా ఉంది, రావాలి, నేను రావద్దు అంటలేను, ఖచ్చితంగా రావాలి. కానీ బాడీ సహకరించినప్పుడు రావద్దు, ఎవరి మాటలు రావద్దు. సో పిఎస్సీ తరపున ఈ మాట కూడా చెప్తున్నాను నేను, మీరు కూడా చెప్పాలా, బాడీ సహకరించాలి, రావద్దు, ఇక్కడికి రావద్దని అంట. నేను ఏం చేస్తారు వచ్చి, బాడీ సహకరించది, అన్నిటికీ ఇబ్బంది, చలికాలము, అది వాళ్ళు కష్టపెట్టుకున్నట్టు మనల్ని కష్టపెట్టారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళని కష్టపెట్టినట్టు. కాబట్టి దయచేసి వాళ్ళందరూ రావద్దని నేను కోరుకుంటాను. సో సార్ ఆల్రెడీ పిఎస్ఎస్ఎం అంటే ఒక మెడిటేటర్, ఒక ధ్యాని అయిన వాళ్ళకే ధ్యాన మహాయాగానికి రావడానికి అర్హత ఉందా, లేకపోతే ఎవరైనా రావచ్చా, కొత్త వాళ్ళు కూడా ఇక్కడ దీంట్లో మనము పార్టిసిపేట్ చేయొచ్చా? ఎవరైనా రావచ్చు. ధ్యాన మహాయాగానికి వచ్చి కరడుగట్టిన తీవ్రవాదులాగా ఉన్న వ్యక్తులు కూడా ఇందులోకి వచ్చిన తర్వాత ఒక్కరోజుకి వచ్చి 10 రోజులు ఉండిపోయి ఒకటే డ్రెస్ మీద ఉతుక్కొని వేసుకొని ఒకటి లుంగి ఒక టవల్ కొనుక్కొచ్చి అలా 11 రోజులు ఉన్న వాళ్ళు కూడా నాకు తెలుసు. ఓకే. అలా మార్పు జరిగిన వాళ్ళు కోకొల్లలో ఉన్నారు. అందుకని ఇక్కడ ఎవరికి వచ్చినా కూడా ఇది కాలు పెట్టేటంటేనే వాళ్ళ మీద ఆ ప్రభావం చూపిస్తుంది. 2, అందరికీ నేను ఏం చెప్తున్నాను, తప్పకుండా ఈ దీంతో పాటు ఇక్కడ ఇంకొక మేము యజ్ఞం ఉంది, దాని పేరు అన్నప్రసాద యజ్ఞం. ఓకే. ఈ అన్నప్రసాద యజ్ఞం లాస్ట్ ఇయర్ మనం 7 లక్షల ప్లేట్ల భోజనం పెట్టాం. మ్మ్హ్మ్. ఈసారి 10 లక్షల ప్లేట్లు భోజనం పెట్టాలన్నది టార్గెట్. ఓకే. ఈ 10 లక్షల ప్లేట్ల భోజనం పెట్టడానికి అందరు తలా ఇంత సహకరించవలసింది. మ్మ్. ఎవరు తృణమో పరమో ఏమి ఇస్తే గది వాళ్ళందరికీ భోజనం అందిస్తాము. ఈసారి చాలా ఎక్కువ మొత్తంలో జనాలు అయితే వస్తున్నారు. మ్మ్. నేను దాదాపు ఒక 70-80 సెంటర్ తిరిగి వచ్చాను. అంటే ఆల్రెడీ బాగుంది ధ్యాన రెస్పాన్స్. మహాయాగానికి ప్రమోషన్ స్టార్ట్ చేశారు.
నేను వెళ్ళొచ్చాను కదా ఓకే. గత నెల రోజుల నుంచి ఒక 70-80 సెంటర్స్ విజిట్ చేశాను. నెల రోజుల కిందటే స్టార్ట్ అయింది. ఇట్లా యాగం జరుగుతుంది డిసెంబర్‌లో. ఇన్విటేషన్స్ ఇన్విటేషన్. 1 మంత్ నుంచే స్టార్ట్ చేశాను. ఓకే. సో ఎలా ఉంది సార్ రెస్పాన్స్ ఎలా? బాగుంది రెస్పాన్స్. కొత్త వాళ్ళు చాలా మంది వస్తున్నారు. హ్మ్. ఈ పండగకి రావడానికి ఉత్సాహంగా ఉన్నారు అందరూ. ఓకే. ఇది అందరికీ డిక్లేర్ అయిపోయింది. డిసెంబర్లో పండగ ఉంటుంది, పోవాలి. దానికి సంబంధించిన ఏర్పాట్లు, పర్మిషన్స్ అన్ని తీసుకొని లీవులు అన్ని సెటప్ చేసుకొని రెడీ పెట్టుకున్నారు. ఓకే. అందుకని ఆ ప్రాబ్లం లేదు. సో ఒక సాధకుడికి అంటే ఈ ధ్యాన మహాయజ్ఞం ఎలా ఉపయోగపడుతుంది? సాధకుడి యొక్క సాధనని వేగవంతం చేస్తుంది. ఏం చేస్తుంది? వేగవంతం. సాధన ఉంటుంది. మంటలో పెట్రోల్ పోసినట్టు యాగంలోకి వస్తాయి. యాగంలో రాలేదు, పెట్రోల్ పోయినట్టు. మంట మండుతుంది కానీ పెద్ద మంట రాదు. ఆ పెద్ద మంట పెట్టే కార్యక్రమే ఇక్కడ జరుగుతుంది. ఈ సంవత్సరంలో నువ్వు ఏం చేశావో దాని యొక్క ఫలితం 31 నాడు తేలిపోతుంది. ఎవరికైనా సరే తేలుతుంది. నాకు అలాగే తేలుతుంది. నేను 31 నాడు నేను ఈ సంవత్సరం చేసిన యొక్క ఫలం మొత్తం ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్కు నేను పొందబోయేది 31st ఉదయం మార్నింగ్లో జరిగిపోతుంది. ఆ చేసిన దాని యొక్క ఫలం ఇండైరెక్ట్గా డైరెక్ట్గా 25th నాడు దానికి సంబంధించిన సమాచారం వస్తుంది. 31 నాడు నేను ఆ ఫలితం పొందుతాను. ఆ ఫలితాన్ని యొక్క ఫలమే ఆ సంవత్సరం అంతా బండి పరిగెడుతూ ఉంటుంది నా సాధన. సో అందుకని ఎవరు వచ్చినా ఎవరు ఏం చేశారో తిక్కన శుద్ధిగా వాళ్ళకి ఏదో ఒక ఫలితం అయితే ఉంటుంది. నాకు ముందు తెలియదు కానీ ఇప్పుడు ప్రతిదీ తెలుస్తుంది. తెలియనప్పుడు జరిగింది, అది జరగలేని కాదు. అప్పుడు తెలియకుండా జరిగింది, ఇప్పుడు తెలిసి జరుగుతుంది, అంతే తేడా. కాబట్టి వచ్చిన వాళ్ళందరికీ ఫలితం అనేది ఖచ్చితంగా ఉంటుంది. 2, ఈరోజు మీరు చూశారు మనం జ్యోతిని పంపించాం. ఈరోజు ఒక సంఘటన జరిగింది. చెప్పండి సార్. ఈ జ్యోతి యొక్క గొప్పతనం ఏంది? నేను అంటే మామూలుగా పత్రిజీ జ్యోతి ఊళ్ళల్లో మటుకు ఒకటైతే ఉన్నది. జ్యోతి వస్తే పత్రిజీకి వచ్చినట్టు ఫీలింగ్ మటుకు జనాలు అవుతున్నారు. ఓకే. మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ప్రతి సెంటర్ వాళ్ళు ఎదురు చూస్తున్నారు. జ్యోతి ఎప్పుడు వస్తుంది సార్ అని అడుగుతారు ఫస్ట్ మమ్మల్ని అడిగే ప్రశ్న. ఓకే. దాన్ని బట్టి నాకు అర్థమైపోయింది. ప్లస్ ఆ ఉత్సాహం అనేది జ్యోతి పోయిన తర్వాతనే ఉత్సాహం రెట్టింపోతుంది. 3, ఈరోజు నేను జ్యోతి పట్టుకున్నాను. ఎట్టి అక్కడ స్టేజ్ మీద పోదామని ఇట్లా దిగుతున్నాను. ఆ నిప్పులతో సహా ఆయిల్ పడి ఇదంతా కాలిపోయింది. వీళ్ళు బాగా మంట మండింది. అలాగే ఉన్నాను. ఏంది ఇలా కాలింది ఏందా అనుకుంటున్నాను. నా ఇన్నర్ నుంచి నాకు అందింది సమాచారము. జ్యోతి అత్యంత పవిత్రత కలిగి ఉంది. దాన్ని అత్యంత పవిత్రతగా భావించాలి. మరి పవిత్రంగా ఉండవచ్చు. నేను చెప్పులు వేసుకొని జ్యోతి పట్టుకుంటే పవిత్రత ఎక్కడున్నట్టు? దాని యొక్క కర్మఫలం ఏం జరిగింది? టిట్ ఫర్ టాట్ అంటారు కదా. నెక్స్ట్ పెండింగ్ లేదు, ఎంబడే ఆయిల్ పడ్డది, కాలింది. ఆ కాలిన తర్వాత నాకు అర్థమైంది. 1, జ్యోతిని పట్టుకున్న అపవిత్రత, దాని యొక్క కర్మఫలం తీరింది. 2, నా అంతర్ప్రపంచంలో ఒక గొప్ప మార్పు ఈ రోజు నుంచి మొదలవుతుంది. తమోగుణము, రజోగుణం, సత్వగుణం వెళ్ళి శుద్ధసాత్వికం కూడా ఈరోజు కాలిపోయింది. ఈ రోజు నుంచి నిర్గుణం కథ అనేది నాకు ఈరోజు అర్థమైంది. ఇంత కథ జరిగింది. అందుకని జ్యోతికి ఒక పవిత్రత ఎందుకు చెప్తున్నానంటే, నేను ఒక కొండ మీద ధ్యానం చేసేటప్పుడు చెప్పులు వేసుకొని అక్కడ ఎక్కితే కింద జారిపడ్డాను. ఆ రోజు నుంచి నేను ధ్యాన ప్లేస్లో కానీ ప్రత్యేక ప్లేస్లో నేను చెప్పులతోటి వెళ్ళాను. రాళ్ళు గుచ్చుకొని ఏమైనా కానీ మొత్తంలో తెలియకుండానే నేను ఎక్కేసినాను. ఎక్కిన తర్వాత దాని ఫలితంగా జరగకపోతే నాకు తెలియదు కదా. ఆ జ్యోతి అంటే అన్నిలో జ్యోతి ఏదో గుంపులో గోవిందో పోయాను తప్ప జ్యోతికి ఎంత శక్తి ఉంది, దాని పవర్ ఎంత, దాని పవిత్రత ఎంత అని ఈరోజు నేను క్లిస్టర్ క్లియర్ తెలుసుకున్నా. పిఎంసి ద్వారా సభాముఖంగా చెప్తున్నా, దయచేసి జ్యోతిని అత్యంత పవిత్రత, ఆ పవిత్రతను కాపాడండి. పవిత్రంగా స్నానం చేసి చక్కటి బట్టలు వేసుకొని చెప్పు లేకుండా ఆ జ్యోతిని దర్శించండి, ఆ జ్యోతిని తాకండి. ఇది చెప్పదలుచుకున్నా, మొత్తంలో చెప్పేసిన మేడం. ఓకే ఎస్ సార్, మీ ద్వారా చాలా మందికి కూడా వెళ్తుంది కదా సార్, అందరికీ అర్థమవుతుంది కదా. సో మరి ఇంకా సార్ ఇప్పుడు మనకి మీరు ఇందాక కొన్ని చేంజెస్ అని అన్ని చెప్పారు. ఈసారి మరి ప్రపంచ శాంతి కోసం పత్రిజీ ధ్యాన మహాయాగం అంటున్నారు. సో ఈ యజ్ఞాలు యాగాల వల్ల శాంతి వస్తుందా? తనలో ఎవరు శాంతి పొందుతారో వాడు పక్కోడికి శాంతి చేయగలుగుతాడు. మీలో పడ కానీ ఇక్కడ ఉన్న మన ఈ టీం మధ్యన కానీ ధ్యానం చేసే ప్రతి ఒక్కరిలో కూడా సమ్ పర్సంటేజ్ శాంతి అయితే పొందుతాడు. ఒకడు 10 ఉంటాడు, ఒకడు 20, ఒకడు 50, ఒకడు 100, ఒకడు 90, రకరకాలుగా. న్యాయంతో మీరు పొందాలని లేదు. ఈ ఎంతో కొంత శాంతి పొందిన వాళ్ళు అందరూ ఒక దగ్గర కూర్చొని ధ్యానం చేస్తే వారి శాంతి కోసం కాక దేనికోసం వస్తుంది? అది శాంతి ప్రకంపనలే కదా వాళ్ళ నుంచి వచ్చేటి ఎనర్జీ సిస్టమ్ అంతా. మరి అది ప్రపంచానికి మొత్తం విశ్వానికి, భూమండలం విశ్వానికి అందుతుంది. మరి అది ప్రపంచ శాంతి కోసం, దేనికోసం? అందుకే ఆ పదం పెట్టుకోవడానికి
ఎవరికి అర్హత అంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి మాత్రమే అర్హత. ఎందుకు రోజు చేసే పని వాడు శాంతి కోసం చేసే ప్రయత్నమే వాడు. ధ్యానం అంటేనే శాంతి పొందడం కోసం. మరి అలాంటి వాళ్ళు చేసేది అదే. అందుకే ఆ పదాన్ని మనం వాడాం. ఖచ్చితంగా పిఎస్ఎస్ మూవ్మెంట్ ద్వారా, పిరమిడ్ మాస్టర్ ద్వారా ప్రపంచ శాంతి అనేది స్థాపన జరుగుతుంది. దాంట్లో భాగంగా ఇది అవునన్నా కాదన్నా తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది ఈ ధ్యానమయ యాగం. 100% ప్రభావం ఉంటుంది, నో డౌట్. అందులో ఇప్పుడు 6 గంటలు ధ్యానం పెట్టారు. ఎస్, ఇంతకుముందు కూడా మీకు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. సృష్టిలో ఫ్రీ అనే పదం లేదు ఎక్కడ. ఫ్రీ లేనే లేదు. ఒక దిక్కు ఇస్తాం, ఒక దిక్కు తీసుకుంటాం. అన్నదానానికి, అన్నప్రసాదానికి డబ్బులు ఇస్తాం, ఒక దిక్కు తింటాం. ఇయ్యలేదు, తింటాము, వచ్చే జన్మలు వచ్చి కడతాం. 100 రూపాయల భోజనం నుంచి 1000 రూపాయలు కడతాం. ఇలా కట్టేవాళ్ళని రాజపోషకులు అంటారు. అందుకే ప్రతి ఆశ్రమంలో ఫ్రీ భోజనాలు ఎందుకు పెడతారు. అందుకని ఇచ్చిండు రాలేదని తపన వద్దు. ఎవరు డబ్బులు అడుగుకుంటున్నామో వాడు ఇచ్చినోడు మళ్ళీ వచ్చే జన్మలని వచ్చి తింటాడు. ఊరికేం పోడు కదా, పోతు పోతూ ధ్యానం నేర్చుకొని పోతాడు. ఆ 100 రూపాయలు ఇచ్చి వాడు వచ్చే జన్మకు ఎంట్రీ పాస్ కొనుక్కున్నట్టే కదా. ఏం మేడం, మళ్ళీ అందుకే మనం ఎంతమంది దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకుంటే కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళి అంతమంది ధ్యానంలోకి లాక్కొచ్చినట్టే. అందుకని ప్రతి ఒక్కరు కొత్త వాళ్ళ దగ్గరికి పోవాలి, అన్నప్రసాదానికి డబ్బులు అడగాలి, ఇందులో కొత్త వాళ్ళని ఇన్వాల్వ్మెంట్ చేయాలి. మనం కావడం, మనం ఆల్రెడీ ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నాం, నిండా మునిగేసినాం. మనం ఎక్కడ పోము, తృణమో ప్రమో మన దగ్గర ఉన్నది ఇస్తాం, కానీ కొత్త వాళ్ళ దగ్గరికి పోయి అడగాలి. సో వాళ్ళు ఇచ్చే ఏదైతే ఉందో అది వాళ్ళకి ప్లస్ అవుతుంది, వాళ్ళకే పనికి వస్తుంది. రెండు, నేను డబ్బులు ఇచ్చాను, నేను రాలేదు, కానీ గతంలో నేను భోజనం తిన్నాడు ఉంటాడు ఎవడో ఒకడు. మనిషి ఆకలి ఉందంటే ఏ డబ్బు ఏం కనబడదు, ఇంత భోజనం పెడితే వాడు 2 కాలు మొక్కుతాడు. ప్రాణపోయే టైంలో అంత ఆకలి ఉంటుంది, ఆకలి అలా ఉంటుంది. మరి వీడు తిన్నాడు, తిన్నది ఇవ్వాలి కదా, భోజనం పెట్టాలి కదా. ఇలాంటి కార్యక్రమంలో వాడు 100 రూపాయలు 500 వేస్తాడు. ఇది భోజనం బాకీ ఉన్నాడు, ఢిల్లీకి వెళ్ళి వస్తాడు, వాడు తింటాడు, బాకీ చెల్లింపు అయింది కదా, దీనికి ఢిల్లీ పోయి పెట్టాలి ఆయన అక్కర్లేదు. అందుకే కదా గురువులు సమిష్టిగా అందరిని ఎందుకు కలుపుతారంటే నెత్తిల బరువుది కర్మలు తొలగయి. ధ్యాన కార్యక్రమంలో అన్నప్రసాదానికి సహకారం చేస్తే కర్మలు తొలగాయి, భోజనానికి సంబంధించిన బాకీలు పోతాయి, బరువులు తగ్గుతాయి. అందరి నెత్తిల తట్టెడు బాకీలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. భోజనం బాకీ మటుకు ఉంటుంది, ఏది ఉన్నా లేదు. ఎందుకంటే ఆకలి అయితే మనిషి అది శరీరం నిలబడది, దానికోసం ఎవరు పెట్టినా తింటాడు. తినే బాకీలే కదా, ఎన్ని బాకీలు ఉన్నాయో తెలియదు. అందుకే ఎలాంటి కార్యక్రమానికి నువ్వు భోజనానికి సంబంధించిన ఆ కార్యక్రమం సహకరిస్తావో తిరిగి అలాంటి దానికే నీకు సహకారం లభిస్తుంది. ధ్యానంలోకి భోజనం పెడితే నీకు ధ్యానం చేసినప్పుడు ఎవడో ఒకటి భోజనం అందిస్తాడు. నువ్వు ధ్యానంలోకి చేసే ప్రతి సాయం తిరిగి నీకు అందించబడుతుంది. అందుకే దయచేసి అందరూ గుర్తుంచుకోండి, మీరు చేసే ప్రతి సాయం అది మీకోసమే చేస్తున్నారు, ఎవరి కోసమో కాదు. కరెక్ట్ సార్, చక్కగా చెప్పారు. సో ఫైనల్గా సార్, పత్రిజీకి మీరు పర్సనల్ సెక్రటరీగా ఉన్నారు, ఎంతో సన్నిహితంగా ఉన్నారు. మరి అప్పుడు కూడా మీరు ఎన్నో యజ్ఞాల్లో, యాగాల్లో పాల్గొన్నారు. అప్పుడు చేస్తున్న దానికి అదే అప్పుడు కూడా మీరు ఆర్గనైజ్ చేసేవాళ్ళు, ఇప్పుడు చేస్తున్న దానికి డిఫరెన్స్ ఏంటి? అప్పుడు తెలియక చేసిన, ఇప్పుడు ప్రతిదీ మినిట్ టు మినిట్ నాకు తెలుసు. సెకండ్ టు సెకండ్ నేను ఏం పని చేస్తున్నావు, దానివల్ల ఏం జరగబోతుంది, ఎవడు ఏం చేస్తుండు, ఎవడికి ఎన్ని డబ్బులు ఇవ్వాలా, వాడు నిజంగా వాడు ఇంత అడిగాడు, వాడు ఎంతవరకు వర్కౌట్ అవుతుందా, ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, నా ఇన్నర్ నుంచి సమాచారం ఉంది. దాన్ని బట్టి నేను ఫైనల్ ఆ ఫిగర్ రాసేస్తా. ఒక్కసారి ఫిగర్ రాసిన అంటే ఫిక్స్ అది. సో ఈసారి జరిగేది అది. లాస్ట్ ఇంతకుముందు ఏదో అలా జరుగుతుండే, ఏదో చేస్తున్నాం, ఏదో చూసుకుంటారు. తర్వాత కూడా చేశాము, లాస్ట్ ఇయర్ కూడా చేశాము, అంత ఇన్వాల్వ్మెంట్ లేదు. కానీ తెలియకుండానే ఈసారి ఒక 5-6 సంవత్సరాల నుంచి నేను ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ లేను. 2016 తర్వాత రకరకాల పనులు చూసేవాడిని, పూర్తి బాధ్యతలు ఎప్పుడు తీసుకోవాలి. కానీ అనుకోకుండా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తీసుకోవాల్సి వచ్చింది. వద్దనుకున్నాను, కానీ ఒక ధ్యానం చేసేవారు ఆత్మస్థితిలో ఉండి ఆత్మస్థితిలో పనులు చేస్తే ఎలా ఉంటుందో ఈసారి నేనే ప్రత్యక్ష నిదర్శనం. థ్యాంక్ యూ సార్. మరి ఎంతో చక్కగా ధ్యాన మహాయాగం యొక్క ప్రాముఖ్యత, ఎన్ని కొత్తగా మార్పులు జరిగాయని, ముఖ్యంగా కళాకారులకి, పిఎస్ఎస్ఎం మూవ్మెంట్లో ఉన్న వాళ్ళకి, ప్రొఫెషనల్ టాలెంట్ ఉన్న వాళ్ళకి ఎంకరేజ్ చేస్తున్నామని కూడా మీరు చక్కగా తెలియజేస్తారు. మంచి ప్రొఫెషనల్గా ఉండాలి. ఏదో నేర్చుకున్నాము, 2 పద్యాలు నేర్చుకొచ్చినాము, 2 పాటలు పాడతా అంటే వద్దు.
ప్రయోగాలు వద్దు. ప్రొఫెషనల్ గా ఉండి చక్కగా సాధన కూడా చేసుకొని ఒక డెడికేషన్ తో చేస్తున్న అందరికీ మీరు ఎంకరేజ్ చేస్తామని Yes. కూడా చెప్పడము, ముఖ్యంగా ఆ నిర్ణయం చాలా బాగుంది సార్. ఎందుకంటే ఎంతో మంది ఎదురు చూస్తూ ఉంటారు స్టేజ్ మీద, మాకు వాళ్ళకి పర్ఫార్మెన్స్ ఇవ్వాలని అంతే ఉంటది. కదా. మరి ఒక చక్కటి నిర్ణయాన్ని కూడా మీరు తీసుకున్నారు. ముఖ్యంగా 6 గంటల ధ్యానం అనేది చాలా అద్భుతమైన Yes. నిర్ణయం సార్. ఎంతో మంది సాధకులకి ఇక్కడికి వచ్చి సాధన చేసుకోవడానికి కూడా చక్కటి అవకాశం అనుకోవాలి. పత్రిజీ ధ్యాన మహాయాగం గురించి చక్కగా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. పిఎంసి తరపున మీ అందరికీ, పిఎంసి స్టాఫ్ అందరికీ నమస్కారం. పిఎంసి ద్వారా ఇదందరికీ ప్రపంచానికి తెలియాలని కోరుకుంటున్నాను. సో అందరూ దయచేసి ధ్యానమాయాగానికి రండి, దాంట్లో పాల్గొనండి, ఆ ఫలితాన్ని పొందండి. ప్రతి ఒక్కరూ మీరు రావాలి, మీతో పాటు ఒక 5-10 మందిని తీసుకురండి. బంధువులనా, మీ మిత్రులనా, లేకపోతే నీ స్నేహితులనా, నీ సహోద్యోగినా, ఎవరైనా కావచ్చు. ఒకరు ఒక 5 మందిని తీసుకురావాలని కోరుకుంటున్నాను మేడం. పిఎంసి ద్వారా వీళ్ళందరికీ నేను చెప్తున్నాను. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో విన్నారు కదండి, పత్రిజీ ధ్యాన మహాయాగం ప్రపంచ శాంతి కోసం అంగరంగ వైభవంగా కైలాసపురి కడతాల్లో 21 నుండి 31 వరకు 11 రోజులు జరుగుతున్న ఈ కార్యక్రమంలో 6 గంటలు ధ్యానం అనేది ప్రత్యేకం ఈసారి. సో సాధన చేసుకోవాలనుకునే వాళ్ళకి, సామూహిక ధ్యానంలో ఉన్న గొప్పతనం తెలుసుకునే వాళ్ళందరికీ ఇది చక్కటి అవకాశం. సో ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.